హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఇస్ రవితేజ, యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నా ఆల్త్రోస్ డీజిల్ వెహికల్ అయితే నేను టెస్ట్ రైడ్ చేసి, అంటే టెస్ట్ రైడ్ ఇన్ సెన్స్ మైలేజ్ టెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే నాకు రియల్ టైంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చూపిస్తుంది. ఇది కరెక్టా కాదా అన్న దానికి ఒక క్లారిటీ కూడా వస్తుంది. అట్ ది సేమ్ టైం డీజిల్ వెహికల్ ఆల్త్రోస్ ఎంత వస్తుంది మైలేజ్ అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎట్లా ఇప్పుడు వచ్చేసేసి నాకు యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ వచ్చేసి 20.3 అని చెప్పేసి చూపిస్తుందండి. ఈ 1 వీక్ లో నేనైతే హైవేలో అయితే వెహికల్ డ్రైవ్ చేయలేదు. ఓవరాల్ గా నేను సిటీ కండిషన్ లో ఎక్కువ డ్రైవ్ చేశాను. హైవే కండిషన్ లో 80 స్పీడ్ లో క్రూజ్ చేసి వెహికల్ ని అప్పుడు చెక్ చేస్తాను. అదే విధంగా సిటీ కండిషన్ లో బంపర్ టు బంపర్ చెక్ చేసి కూడా మనకు ఓవరాల్ గా ఫ్యూయల్ ఎకనామీ ఎంత వస్తుందండి అని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వెహికల్ కి ట్యాంక్ ఫుల్ చేయించేస్తాను. ట్యాంక్ ఫుల్ చేయించిన తర్వాత ఫస్ట్ హైవే మీద వెళ్తాను. హైవే మీద వెళ్ళినప్పుడు మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయిస్తాను. ఐ మీన్ ఎప్పుడైతే హైవే దిగుతాను, ఆ తర్వాత సిటీ కండిషన్లో వస్తా, అప్పుడు మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయిస్తాను. అంటే ఎంత వేరియేషన్ వస్తుంది ఏంటన్న దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. అంటే ఈరోజు డీజిల్ వెహికల్కి పర్టికులర్గా టాటా ఆల్త్రోస్ డీజిల్ ఎంత మైలేజ్ వస్తుంది ఏంటన్న దాని గురించి నాకు ఒక కంక్లూజన్ వచ్చేస్తుంది. అదేవిధంగా మీకు కూడా ఒక కంక్లూజన్ వచ్చేస్తుంది. చాలా చలో పెట్రోల్ బంక్. అవును, యాక్చువల్గా పెట్రోల్ బంక్ లో మనకు డీజిల్ దొరుకుతుంది, పెట్రోల్ దొరుకుతుంది. దాన్ని పెట్రోల్ బంక్ అనే ఎందుకు అంటారు? మీకు ఏమైనా తెలిసినట్టయితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డీజిల్ బంక్ అనొచ్చు కదా. సిఎన్జి సెంటర్ వచ్చేసి మనకు సిఎన్జి సెంటర్ అని చెప్పేసి అంటారు. బట్ ఇక్కడ మనకు డీజిల్ పెట్రోల్ దొరికేదాన్ని మనకు పెట్రోల్ బంక్ అని మాత్రమే ఎందుకు అంటారు అని క్వశ్చన్ మీకు ఎప్పుడైనా రైజ్ అయ్యిందా? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో ఎందుకు పెట్రోల్ బంక్ అంటారు, ఎందుకు డీజిల్ బంక్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసేసి నేనైతే డీజిల్ బంక్ వచ్చానండి. అండ్ సేమ్ బంక్ వచ్చేసి నేను తర్వాత కూడా రీఫిల్ చేయిస్తానండి మీకు అప్పుడు. ఎందుకంటే బంక్ టు బంక్ కూడా వేరియేషన్ ఉండొచ్చు ప్రాబబ్లీ. అండ్ ఇన్ ద మీన్ వెల్ ఇక్కడ మీకు ట్రిప్ ఏ కూడా 0 చేసేస్తాను. సో ఇప్పుడైతే నేను ట్రిప్ ఏనైతే 0 చేశానండి. యూ కెన్ సీ. చలో యా, ట్యాంక్లో బయట కనిపించే ఎదురుకోవట్టున్నాను. కాదు, ఆటో స్టాప్ అయిన తర్వాత బయట కనిపించే మైలేజ్ టెస్ట్ చేస్తున్నాను. టాప్ అప్ చేయమని టాప్ అప్ చేశాను. యూ కెన్ సీ. సేమ్ తర్వాత నేను ఇంతే లెవెల్ వరకు వచ్చేసి ఫిల్ చేయిస్తానండి. అప్పుడు మనకు రియల్ టైం మైలేజ్ ఎలా వచ్చింది అని చెప్పేసి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. యా, థ్యాంక్ యూ అన్న. 14.45. సో ఇప్పుడు వచ్చేసి డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించేసానండి. అండ్ ఇప్పుడు మనం హైవేలో అయితే ఇప్పుడు చెక్ చేద్దాం. హైవేలో మనకు రియల్ టైం మైలేజ్ ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి అయితే మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ట్రిప్ 1 అయితే 0 చేశాను, యూ కెన్ సీ. అండ్ ఫస్ట్ మీకు ఓడోమీటర్ రీడింగ్ కూడా చూపిస్తాను. ద ఓడోమీటర్ రీడింగ్ ఈజ్ 29,781 కిలోమీటర్స్. ఒక 10 కిలోమీటర్స్ అయితే కొంచెం ట్రాఫిక్లో ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ అంత హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుందండి. నార్మల్ అంటే మీరు ముందు చూస్తున్నారు కదా, చాలా లైట్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఒక 10 కిలోమీటర్స్ కూడా మనకు ఒక 3rd or 4th గేర్లో వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఆ 10 కిలోమీటర్స్ తర్వాత మనకు ఓవరాల్గా హైవే వచ్చేస్తుంది. హైవేలో మనకు ఓఆర్ఆర్ వచ్చేస్తుంది. ఓఆర్ఆర్ పైన మనకు రియల్ టైంలో కంప్లీట్గా 80లో అయితే నేను క్రూజ్ చేస్తాను. అంటే మనకి ఇందులో క్రూజ్ కంట్రోల్ లేకపోయినా కూడా ఓన్లీ 80లోనే క్రూజ్ చేసి మనకు రియల్ టైం మైలేజ్ ఎంత వస్తుంది ఏంటనేది మీకు చూపించేస్తాను. To the city streets we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild.
ఉంది. 80 కిలోమీటర్స్ ఓవరాల్ ఇన్ ద సెన్స్ కంప్లీట్. ఇప్పుడు ఒక 20 కిలోమీటర్స్ అని చెప్పేసి ట్రాఫిక్ ఉంటుంది, అంటే అప్ అండ్ డౌన్ ఓవరాల్ చెప్తుంది. ఇప్పుడు మనకు రైట్ నా చూపిస్తుంది వచ్చేసేసి 24.7 వస్తుంది. ఇందాక 24.8 చూపించింది. అది మనకి ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా? సిటీలో వచ్చేసేసి ఇప్పుడు మనకు ఎలా ఈ ఫ్లక్చువేషన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు హైవేలో మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి హైవేకి సంబంధించి మాత్రం మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. అండ్ సిటీకి సంబంధించి దానికోసం సపరేట్ వీడియో అని చెప్పేసి మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. సో రైట్ నా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి ట్రాఫిక్ కచ్చా మనకు ఒక 20 కిలోమీటర్స్ కాదు, ఒక 5 కిలోమీటర్స్ అనొచ్చు అప్ అండ్ డౌన్. మనకు ఒక 2 కిలోమీటర్స్ నుంచి మాత్రం ఇలాంటి ట్రాఫిక్ మనకు ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసేసి మనకు ఓవరాల్గా 100 కిలోమీటర్స్ అయితే 100 కిలోమీటర్స్ అని చెప్పేసి వచ్చింది. ప్రాబబ్లీ ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నుంచి డీజిల్ బంక్ ఒక 1 కిలోమీటర్లో ఉంది. నేను మిమ్మల్ని అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇచ్చారా లేదంటే అని చెప్పేసి మాత్రం నేనైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే ఈసారి చూస్తాను. యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ ఏదైతే చూపిస్తుందో అది కరెక్టా కాదా, దీనికి మన రియల్ టైం మైలేజ్కి వేరియేషన్ ఉంటుందా అన్నది కూడా మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మన కార్లో క్లస్టర్లో చూపిస్తున్న మైలేజ్కి రియల్ టైంలో మనకు వచ్చిన మైలేజ్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, ట్యాంక్ టు ట్యాంక్ అన్నది కూడా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు. అండ్ మనకి ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి 23.9 చూపిస్తుంది. 100 కిలోమీటర్స్ 0.6 100 కిలోమీటర్స్ ప్లస్ 6 పాయింట్స్ అని చెప్పేసి అయితే ఇప్పుడు మనం ఓవరాల్గా తిరిగేసాం. ఇప్పుడు మనకు ఇందులో ఓవరాల్గా ఈ 100 కిలోమీటర్స్ కానీ 6 పాయింట్స్ అనేది తీసేద్దాం. ఈ 100 కిలోమీటర్స్కి ఎంత ఫ్యూయల్ ఎకనామీ, ఎంత ఫ్యూయల్ అనేది కన్జంప్షన్ అయింది అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. సో ఇందాకైతే నేను ఇక్కడ వరకు కొట్టించేసాను, ఫుల్ ట్యాంక్ చేయించాను. యూ కెన్ సీ. రమ్మ ఒకసారి ఫింగర్ పెట్టు, ఒకసారి ఫింగర్ పెట్టు, ఫ్యూయల్ చూపించు పైకి. ఎస్, మీకు అనిపిస్తుందా? ఇంకొకసారి పెట్టు. ఎస్, సి ఇందాక నేను సేమ్ ఇలాగే ఫిల్ చేయించానండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 3.57 అగైన్ మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ ఓడోమీటర్ రీడింగ్ కూడా మీకు చూపిస్తానండి. 100 కిలోమీటర్స్ కన్నా ఖర్చు అయింది 349 రూపీస్. మైలేజ్ ఎంత వచ్చిందంట చేద్దాం, క్యాల్కులేట్ చేద్దాం, చూద్దాం. అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు 100 కిలోమీటర్స్ అయితే తిరిగేసాం. అండ్ ఓడోమీటర్ రీడింగ్ కూడా మీకు చూపిస్తాను. 28 సి ఇక్కడ వచ్చేసేసి మనకు ఇందాక నేను ట్రిప్ ఏ 0 చేశాను కదా, 100 కిలోమీటర్స్ అయితే తిరిగేసాను. ఓడోమీటర్ రీడింగ్ వచ్చేసేసి 29,881. అండ్ బిఫోర్ ఎంత ఉంది ఏంటని చెప్పేసి కూడా మీకు ఎక్కడైతే చూపిస్తానండి నేను, అంటే అది కూడా రికార్డ్ చేశాను కదా. అండ్ ఓవరాల్గా ఇక్కడ మీరు చూసినట్టయితే 23.5 అని చెప్పేసి అయితే 23.6 అయితే మనకి ఇక్కడ యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఒక లీటర్కి 23 చూపిస్తుంది, అంటే 23 కిలోమీటర్స్ వస్తుందని చెప్పేసి ఇది చూపిస్తుంది. బట్ మనకు రియల్ టైంలో ఎంత వస్తుంది ఏంటని చెప్పేసి అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. 100 డివైడెడ్ బై 3.57 28 కిలోమీటర్స్ అండి. సో మనకు రియల్ టైంలో మనకు ఈ ఆల్త్రోజ్ కార్ డీజిల్ కార్ ఇస్తున్న మైలేజ్, సో రియల్ టైంలో ఆల్త్రోజ్ డీజిల్, సో నేను యూజ్ చేస్తున్న కార్ నాకు రియల్ టైంలో హైవేలో వచ్చిన మైలేజ్ 80 స్పీడ్లో క్రూజ్ చేసినప్పుడు ఎంత రాము? 28 పాయింట్ చేంజ్, 28 అనుకుందాం, 28 కిలోమీటర్స్ పర్ లీటర్, రైట్? అంటే ఇప్పుడు మనం దాన్ని అమౌంట్గా కూడా ఒకసారి క్యాల్కులేట్ చేసి చూద్దాం. 349 ఇది వచ్చేసి రూపీస్ అండి. 349 రూపాయలు అయితే నాకు 100 కిలోమీటర్స్ ఖర్చు అయింది. డివైడెడ్ బై 100, ఒక కిలోమీటర్కి గాను 3.49 రూపీస్ అని చెప్పేసి అయితే నాకు వచ్చిందండి. ఆల్మోస్ట్ 3.50 పైస్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో దీన్ని బట్టి నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా. 28 కాకపోయినా కూడా ఓవరాల్గా నాకు 25 వచ్చినా కూడా, అంటే నాకు ఇందులో 28 అలా కాకపోయినా కూడా 25 కిలోమీటర్స్
ఆన్ అండ్ యావరేజ్ వచ్చినా కూడా నాకైతే హ్యాపీ అండి. సిటీలో కూడా మనకు మైలేజ్ ఎంత వస్తుంది ఏంటన్న దాని గురించి కూడా మీకు నీతో పాటు షేర్ చేసుకుంటానండి. ఓవరాల్ ఇది కూడా ఒక 60 కిలోమీటర్స్ అలాగైతే వెళ్తాను. అంతకంటే ఎక్కువ వెళ్ళాలంటే సిటీలో మీకు తెలిసిందే కదా, పీక్ ఎక్కేస్తుంది అనమాట. ఒక 60 కిలోమీటర్స్ అలా వెళ్ళి సిటీలో కూడా మైలేజ్ పీక్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఎలా వస్తుంది ఏంటన్న దాని గురించి కూడా నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.